హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ బై బావ మరదలు. ఈరోజు మా థర్డ్ డే ఇన్ బాలి అండ్ మాకు ఈరోజు ఇటనరీలో 4 ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మేము ఫస్ట్ వెళ్ళే ప్లేస్ ఉబూడ్. ఉబూడ్ అనేది ఇండోనేషియాలో ఒక డిస్ట్రిక్ట్. మేమున్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 1 or 20 minutes డ్రైవ్ అట్లా పట్టింది. అండ్ వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే అక్కడ చాలా స్వింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్దాం అనుకున్న ప్లేస్ లాగానే ఒక 500 meters వెళ్తే ఇంకొక ప్లేస్, ఇంకొక 500 meters వెళ్తే ఇంకొక స్వింగ్ ప్లేస్ కనిపిస్తుంది. సో అలా చాలా ఉంటాయి. బట్ ఇక్కడ మేము వెళ్దాం అనుకున్న ప్లేస్ ఏంటంటే అది ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే నేను మోస్ట్లీ చూసిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇంకా మేము కూడా సరే ఇంకా ఇక్కడ దాకా వచ్చాం కదా అదే చేద్దాము అన్నట్టు అక్కడికే వెళ్ళాము. సో మేము వెళ్ళింది అలోహా ఉబూడ్ స్వింగ్ అనే ప్లేస్. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అసలు. ఎందుకంటే ఈ ఉబూడ్ అనే ప్లేస్లో మొత్తం అన్ని రైస్ ఫీల్డ్సే ఉంటాయి. అంత రైస్ ప్లాంటేషన్ అనమాట. సో మనం పైనుంచి స్వింగ్ చేసేటప్పుడు కిందకి చూస్తే అంత రైస్ ఫీల్డ్సే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో మనం ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి నేను డ్రెస్ సెలెక్ట్ చేసేసుకున్నా. డ్రెస్ రెంటల్కి అదంతా తీసేసుకున్నాం. నాకైతే మొత్తం మేము నలుగురం, అత్త, మావయ్య, బావ, నేను కిందకి వెళ్ళి నాతో పాటు వాళ్ళు కూడా వచ్చి స్వింగ్ చేసేది అదంతా చూడడానికి మొత్తం అదంతా కలిపి మాకు ఒక 5,000 కాస్ట్ అయింది ఇండియన్ రూపీస్లో. అండ్ Please, Yusu. Ngelikan. Oke, begitu ya. Mau yang begini Kak? అండ్ ఇది సింగిల్ స్వింగ్. ఇది కూడా బాగుంది. ఇది కూడా చాలా దూరం వెళ్తుంది. మీకు కనిపిస్తుంది కదా అక్కడ మొత్తం గ్రీనరీ అండ్ కింద రైస్ ఫీల్డ్స్, అదంతా టెర్రస్ ఫార్మింగ్. అండ్ ఇది బెడ్ స్వింగ్ అంటారు. అండ్ అక్కడ కెమెరామెన్స్ ఉన్నారు బట్ నేనైతే హైర్ చేసుకోలేదు. బట్ వాళ్ళు ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. సో పోజెస్ పెడుతూనే ఉన్నారు అలా కంటిన్యూస్గా. ప్లేస్ అయితే చాలా బాగుంది. బట్ నాకైతే మరి అంత వర్తీ అనిపించలేదు. కొంచెం ప్రైసెస్ ఎక్కువ. అఫ్కోర్స్ మేము ఎక్స్పెన్సివ్ అని తెలిసే అక్కడికి వెళ్ళాము. బట్ ఓకే, అదొక ఎక్స్పీరియన్స్ చేసాము, బాగుంది. అండ్ వెళ్ళాలి అని అనుకుంటే అఫ్కోర్స్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్వింగ్స్ ఉన్నాయి. మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు, ఇది ఒకటే కాదు. దీని తర్వాత ఇంకా మేము అక్కడ లంచ్ చేసేసి వేరే ప్లేస్కి వెళ్ళాము. ఇది టెగ్లలాంగ రైస్ ఫీల్డ్స్ అనమాట. ఈ ప్లేస్కి కిందకి ఇంకా చాలా వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా టెర్రస్ ఫార్మింగ్, మొత్తం రైస్ ప్లాంటేషన్ అంతా ఎలా చేస్తారు అదంతా చూడ్డానికి అయితే చాలా బాగుంది. బట్ చాలా కిందకి వెళ్ళాలి. మా మామయ్య గారికి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. కాకపోతే అంత దూరం నడిచే ఓపిక అండ్ టైం రెండూ లేవు. అండ్ చాలా వేడిగా ఉంది బాలిలో. అందుకని ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇట్లా పైనుంచి చూసేసి అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని. సో మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే కింటమనీ పీక్ అని చెప్పి అదొక మౌంటైన్. అసలు ఆ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు అఫ్కోర్స్ చూద్దరు కానీ. సో మేము వెళ్ళేది ఒక కొండ ఎక్కుతున్నాం అనమాట. ఎందుకంటే కింటమనీ పీక్ అనే ఒక మౌంటైన్ చూడడానికి మేము ఆ పక్కన ఉన్న మౌంటైన్ ఎక్కినట్టున్నాము. అక్కడికి వెళ్ళాక అర్థమైంది మేము ఇంకా కింటమనీ పీక్ అంటే అక్కడికే వెళ్తున్నాం అనుకున్నాం. బట్ దూరం నుంచి చూసాం అనమాట ఆ మౌంటైన్ని. సో చాలా ఎంత వేడి ఉందని చెప్పాను. జస్ట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మారిపోయింది క్లైమేట్ అక్కడ. పైకి వెళ్ళే కొద్దీ మాకు ఇయర్స్ క్లాగ్ అయిపోయినాయి, ఏదో ఫ్లైట్ ఎక్కుతున్నట్టు. అండ్ చాలా పైకి ఉందన్నమాట మొత్తం ఘాట్ రోడ్. అండ్ చాలా చలేసింది. ఇలా కార్ దిగ్గానే చాలా చలేసింది అనమాట. అండ్ ప్లేస్ అయితే చాలా బ్యూటీ గైస్. అండ్ దీని తర్వాత మేము కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్ళాము. మేము ఫస్ట్ అనుకున్నాం కాఫీ ప్లాంటేషన్ ఏం చూస్తాం, ఏముంటుంది అక్కడ అని అనుకున్నాము. బట్ ఇంత నాలెడ్జ్, ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు అని దాని తర్వాతే అర్థమైంది. అండ్ మేము అక్కడ వెళ్ళగానే
గుణాబాయ్ చెప్పినట్టు చెప్తున్నా. అక్కడికి వెళ్ళగానే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఫస్ట్ లోపలికి వెళ్ళగానే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి, సో మొత్తం స్టార్టింగ్ నుంచి ఏ ప్లేస్ చూసారా ఎంత బాగుందో. సో అక్కడ నుంచి ఆ వాక్వే అంతా తీసుకెళ్తూ ఏమేం ప్లాంటేషన్స్ అంతా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళ మాటల్లోనే విన్నాను. This is the coffee tree. In Bali, we have two types of coffee. We have Arabica coffee and Robusta coffee. Yeah, like this. This is the type of Robusta coffee plant. Because if you want to see the different one from the tree, that you can see from the leaf. Arabica is a small leaf and Robusta bigger leaf like this. Yeah, if you drink, Arabica is sour taste and Robusta is bitter taste. That's why in here, Arabica and Robusta we mix together. We call Bali coffee. Bali coffee, yeah. We have a coffee tree. Yeah, and then this is the coffee bean with some chili. And then we have cocoa. That's the cocoa fruit. You make chocolate here? We make a chocolate, yeah. You make chocolate here? Yeah, we take it the bean inside. We are processed to make it cocoa. When the ripe one become like that color. Okay. Yeah, yellow color. Yeah. Uh-huh. When you see the black color, they are not good because in here we have too many insects. Okay. Bali too much red. Too much rain. With the coffee here, that's good for energy. Good for stamina. Yeah, yeah. Yeah, good for Ginseng. honeymoon couple. Get the coffee at the night time, and then in the morning come out the poo, the poo of the animal. Here we need to wash. We wash by warm water, yeah, and then after we wash, after clean, we remove the shell again. Bali coffee, we have cocoa, we have ginger. Okay. Machine, yeah. You can use for storage. No, we do next time. సో మేము వచ్చేసాము వరల్డ్ ఫేమస్ కాఫీ దగ్గరికి. వాళ్ళు ఫస్ట్ అయితే దాన్ని రోస్ట్ చేసి దాన్ని దంచుతారు. సో అది నేను కూడా చేస్తాను. Okay. Then she will tea stream later. Oh, good job. Thank you for your help. Buy the product. If you like to support our local economy, you can buy the product. Okay, great. సో వీళ్ళు అక్కడ కాఫీని ఎలా రోస్ట్ చేసి దంచి అదంతా చేస్తున్నారు, మొత్తం ప్రాసెస్ అంతా చూపించారు. అండ్ మీరు విన్నారు, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు మాకు శాంపుల్గా కాఫీ అండ్ టీ అది ఇస్తామని చెప్పారు. సో ఇదే ఆ యానిమల్, లువాక్ దాని పేరు. సో ఆ యానిమల్ నుంచే మనకి అంత వరల్డ్ ఫేమస్ కాఫీ వస్తుంది అనమాట. సో అండ్ నేను అక్కడ కొంచెం సేపు అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈలోపు మనకి కాఫీ అండ్ టీ రకరకాలు తీసుకొచ్చేసారు. మీరే చూడండి. Cocoa, ginseng coffee, lemon grass tea, coconut coffee, ginger tea, vanilla coffee, rosella tea or hibiscus tea, Bali coffee and cocoa, mangosteen tea, we have turmeric tea, lemon tea, and avocado. Avocado. Yeah. You have avocado here. What about మా ముందైతే ఇన్ని రకాల కాఫీ అండ్ టీస్ పెట్టేసి టేస్ట్ చేయండి, టేస్ట్ చేశాక మీకు నచ్చితే మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోండి అని చెప్పారు. సో బనానా చిప్స్తో అవన్నీ మాయిగా టేస్ట్ చేశారు. ginseng coffee? Fantastic. Beautiful. Taste. Very nice. Vanilla coffee. Very nice. World's famous Indonesian luwak coffee. Nice and strong flavor. సో ఈ లువాక్ కాఫీ అనేది ఆ కప్ ఏదైతే హోల్డ్ చేస్తున్నారో ఆ కప్ ఒక ప్రైస్ వచ్చేసి 256 రూపీస్ అనమాట.
సో యా అక్కడ మేము లోవా కాఫీ కొనేసుకొని ఇక్కడ చాలా లేట్ అయిపోయింది, ఒక వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఇంకా జస్ట్ అలా వెళ్ళి చూసేసి వచ్చేసాము గైస్, టైం సరిపోలేదు ఇంకా రోజు. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ మీరు బాలి వీడియో సిరీస్ అన్నీ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇంకొక వీడియో ఉంది, లాస్ట్ వీడియో, అదొక్కటి చూసి నన్ను ఒక్కసారికి భరించేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్ బాయ్, మీట్ యు ఇన్ అవర్ నెక్స్ట్ బాలి వ్లాగ్.